హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని చిన్న గ్లాస్తో అయితే వాటర్ పోసుకొని అదే గ్లాస్తో అయితే పంచదార అయితే వేసుకోండి. ఒకసారి కలుపుకొని పంచదార అయితే కరిగిన తర్వాత పొయ్యిని అయితే ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల గోధుమ పిండిని అయితే వేసుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని హీట్ చేసుకున్న వాటర్ని అయితే కొద్దిగా అయితే పోసుకొని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి. తర్వాత చపాతీ ముద్దలు అయ్యే వరకు అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా పిండిని అయితే చల్లుకొని ముందుగా కలుపుకున్న చపాతీ ముద్దనైతే ప్లేట్ మీద అయితే పెట్టి 4 వైపులా సమానంగా రౌండ్గా వచ్చే వరకు అయితే చపాతీలు అయితే చేసుకొని చాక్తో అయితే పొడుగ్గా అయితే ఘాట్లు పెట్టుకోండి. తర్వాత అడ్డంగా ఒకసారి ఘాట్లు పెట్టుకొని ఇలా చిన్న బిస్కెట్స్లా వచ్చిన తర్వాత వాటిని అయితే ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకొని వాటిని అయితే ఒక్కొక్కటిగా అయితే దాంట్లో వేసుకొని 2 వైపులా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అంతే, గోధుమ పిండితో హెల్దీ బిస్కెట్స్ రెడీ. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.